అంటే ఏ దేశాలు అణుశక్తిని కలిగి ఉండాలి అంటే ఏమన్నా రూల్స్ ఉన్నాయా? దానికి నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయా? ఈ దేశమే అణుబాంబులు తయారు చేయాలి, అణుబాంబులు కలిగి ఉండాలి అని చెప్పేసి. వరల్డ్ ఓవర్ గా చూసుకుంటే 9 నేషన్స్ దగ్గర ఓపెన్ గా ఈ న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చేసిన నేషన్స్ ఓపెన్ గా ఉన్నాయి. దానిలో ఇజ్రాయెల్ దగ్గర కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద నేషన్ విత్ న్యూక్లియర్ వెపన్స్ ఇస్ ఇజ్రాయెల్. ఈ 9 నేషన్సే కాకుండా టోటల్ గా 34 అదర్ నేషన్స్ కూడా వాళ్ళ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని మిగిలిన 34 నేషన్స్ కూడా ఎండోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 9 నేషన్స్ ఓపెన్ గా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నాయి అని చెప్పేసి మన దగ్గర ప్రూఫ్ ఉంది. ఇది కాకుండా మిగిలిన నేషన్స్ తమకు తాముగా 34 నేషన్స్ ఎండోర్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి అని డైరెక్ట్ గా ప్రకటించారు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ముఖ్యంగా బేరియర్స్ ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే టెక్నికల్ బేరియర్స్ అంటే టెక్నాలజీ కావాలి, ఎకనామిక్ బేరియర్స్ అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ యురేనియం వంటి రా మెటీరియల్ పొజెస్ చేయడానికి హ్యూజ్ ఎకనామిక్ పవర్ ఉండాలి. ఇది ఒక బేరియర్. దీంతో పాటుగా పొలిటికల్ బేరియర్ కూడా ఇంకొకటి ఉంది. అయితే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఈ న్యూక్లియర్ వెపన్స్ కాంపిటీషన్ లోకి ఎందుకు వెళ్తున్నాయంటే ఇప్పుడు ప్రతి దేశానికి కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయవలసిన టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ బేరియర్స్ అంటూ క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ ఇరాలోని టెక్నికల్ బేరియర్స్ లేవు. కాబట్టి టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. ఏ విధంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలో అన్ని దేశాలకి తెలుసు. అలాగే ఎకనామిక్ బేరియర్స్ ఉన్నాయా అంటే ఎకనామిక్ బేరియర్స్ కూడా లేవు. ఇప్పుడు ప్రతి దేశం కూడా వాళ్ళు ఈ హ్యూమన్ రిసోర్సెస్ పై అలొకేషన్స్ అయినా తగ్గించుకుని వాళ్ళ యొక్క వెపన్స్ కానీ అలాగే ఆర్మ్స్ ని పెంచుకోవడానికి ప్రతి దేశం చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎకనామిక్ బేరియర్స్ కూడా లేవు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పొలిటికల్ బేరియర్స్. సో ఇంటర్నల్ గా వాళ్ళ పొలిటికల్ సినారియో వాళ్ళకి పర్మిట్ చేస్తే నా ఇంటర్నేషనల్ గా ఏమైనా బేరియర్స్ ఉంటాయా? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి ఏమైనా అడ్డంకులు చెప్తుందా అని ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే 2016 లో యునైటెడ్ నేషన్స్ ఒక ట్రీటీ తీసుకొని వచ్చింది ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రొహిబిట్ చేయడానికి. సో ట్రీటీ ఆన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రొహిబిషన్ అన్న ట్రీటీ 2016 లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. అయితే ఈ ట్రీటీ 2016 లో యునైటెడ్ నేషన్స్ లో ప్రవేశపెట్టినప్పుడు 122 నేషన్స్ మేము న్యూక్లియర్ వెపన్స్ కి దూరంగా ఉంటాము అని ఈ ట్రీటీలో ఓట్ చేసినటువంటి పరిస్థితి. అయితే నెదర్లాండ్స్ అన్న ఒక దేశం దీనికి ఎగెనిస్ట్ గా ఓట్ చేసింది. సింగపూర్ ఆ సమయంలో ఈ యుఎన్ అసెంబ్లీలో అబ్సెంట్ గా ఉన్నది. అలాగే మిగిలిన 69 నేషన్స్ ఓట్ చేయకుండా వాళ్ళు కామ్గా అంటే తటస్థంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అకార్డింగ్ టు 2016 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రొహిబిషన్ యాక్ట్ బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఆ రోజు ఓట్ చేసి ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చేస్తాము అన్న అంశం లీగలీ యునైటెడ్ నేషన్స్ పరంగా మనం ఆలోచిస్తే ఇది లీగల్ గా కరెక్ట్ కాదు. అంటే ఇది ఒకటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్ అ పొలిటికల్ బేరియర్ ఇప్పుడు చూసినటువంటి ఈ పరిస్థితిలో. కాబట్టి లీగల్ గా గానీ యుఎన్ యాక్ట్స్ పరంగా చూస్తే దిస్ ఇస్ నాట్ లీగలీ రైట్. బట్ మనం ఇప్పుడున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ సినారియో గనక ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి దేశం కూడా ఇప్పుడు తనను తాను రక్షించుకోవటానికి ఈ న్యూక్లియర్ వెపన్స్ లేదంటే మోర్ వెపన్స్ అండ్ మోర్ మిసైల్స్ కొనుగోలు చేయడానికి ప్రతి దేశం వాళ్ళ సెక్యూరిటీ పరంగా ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈ న్యూక్లియర్ ప్రొహిబిషన్ యాక్ట్ పరంగా చూస్తే దానిలో ఓట్ చేసి ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ మేము పొజెస్ చేస్తాము తయారు చేస్తాము అనడం యుఎన్ చార్టర్ ప్రకారం ఇట్స్ లీగలీ ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ లీగలీ బైండింగ్. అలాగే వాళ్ళు మిగతా ట్రీటీస్ లో వాళ్ళ ఒప్పందాలు కూడా చాలా వరకు జరిగాయి. ఇందాక చెప్పినట్లు 2015 లో ఇటు ఇరాన్ కి అలాగే మిగిలిన 6 నేషన్స్ కి ఒక ఈ న్యూక్లియర్ వెపన్స్ పొజిషన్ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. అయితే అది 2025 లో ఆ ఒప్పందం కంప్లీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు